హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. ట్రెండింగ్ వీడియోస్ కోసం వెంటనే జార్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే వీడియోస్ మీ దాకా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చేట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందినవారు. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోవడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే జాషువా ఊరుకునేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే తిరగబడి వాళ్లను కొట్టేవాడు. 1910లో మేరీని పెళ్లి చేసుకున్నాడు. జాషువా కవిత్వాన్ని కాకుండా ఆయన కులాన్ని చూసి ఆయన్ని తిరస్కరించారు. 19వ శతాబ్దపు ప్రముఖ పండితులు ఆవేదభరిత జీవితం, ఆ ఆవేదనకు వేదను జతగా చేయగా దివ్య కవితా రూపంగా జాషువా కలం ఉరకలెత్తింది. జాషువా కవి గొంతెత్తి పద్యాలు పాడితే పండిత వర్గం వారు కూడా మెచ్చుకోకుండా ఉండేవారు కాదు. చిన్న చూపు చూసిన సమాజంలోనే తనను ఆదరించిన మహానుభావులు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం జాషువాకి కొత్త అర్థం తెచ్చింది. మానవత్వం చచ్చిపోలేదని, సాటి మనిషిని మనిషిగా చూసేవారు ఉన్నారని, కొందరి స్వార్థమే ఈ సమాజానికి శాపమవుతుందని, ఆ కొందరిని సంస్కరిస్తే సమాజం సన్మార్గంలోకి వస్తుందన్న ఆలోచన జాషువా కవిది. జాషువా సహజ కవి. వాల్మీకి శోకవేశం నుండి కవిత్వం తీసుకువచ్చినట్టే జాషువాకి దుఃఖ ఆవేశం నుండి కవిత్వం పెళ్ళుబిక్కింది. సమకాలీన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను తన కవిత్వంలో ఎత్తి చూపించాడు. అభాగ్యుని సందేశం ప్రధానంగా గబ్బిలం అనే కావ్యం రాశాడు జాషువా. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయాలని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు, కానీ గబ్బిలాలకి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలిచివేసింది. నాటకాలు రాశాడు. సినిమాలకు తెర ముందు నిలబడి డైలాగులు చెప్పే వృత్తిలో టూరింగ్ టాకీస్లు వెంట తిరిగాడు. ఆ పైన స్కూల్ టీచర్గా కొంతకాలం పనిచేశారు. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కవిత్వాన్ని మాత్రం వదులుకోలేదు జాషువా. కవిత్వమే జీవితంగా, జీవితమే కవిత్వంగా భావించి తన కవిత్వాన్ని సమాజానికి అందిస్తూనే వచ్చారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తెలుగు యుద్ధ ప్రచారకుడిగా పనిచేశారు. ఆకాశవాణిలో ప్రొడ్యూసర్గా 1960 వరకు పనిచేశారు. పదవి విరమణ తర్వాత గుంటూరుకు మకాం మార్చారు. జాషువా కవికి ఆర్థిక పుష్టి లేదు. జాషువాని తమ వాడిగా గుంటూరు జిల్లా ప్రముఖులు భావించారు. ఆ జిల్లాకి చెందిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన బ్రహ్మానందరెడ్డికి జాషువా అంటే అభిమానం. శాసన మండలికి నామినేట్ చేయించారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్న ఎల్ బుల్లయ్య గారు కళా ప్రపున్న బహుకరణ చేయించడమే కాక ఆయన పుస్తకాన్ని డిగ్రీకి పాఠ్య గ్రంథం చేయించారు. జాషువా తన జీవిత కాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి కాలికి గండ పెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకిన నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు జాషువా. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు. బ్రహ్మానందరెడ్డి సిఫార్సుతో పద్మభూషణ్ బిరుదు దక్కింది. గుంటూరు పట్టణ ప్రముఖులు తెనాలి తాలూకా కొలకలూరు గ్రామంలో చుట్టూ స్థలం, బావి ఉన్న 2 ఎకరాల పొలం ఆయనకు అమ్ముకునే హక్కు లేకుండా అందించారు. ఇది ఆయన మీద వ్యక్తిగత అభిప్రాయం, కవిగా ఉన్న గౌరవంతో చేసినవి. అయితే అలా సంక్రమించిన ఆస్తులే సమస్యలుగా మారాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నాస్తిక ఉద్యమకారుడు జాషువాకు వియ్యంకుడు, నిస్వార్థ సేవకులని పేరున్న ఆ కుటుంబానికి చెందిన లవణం జాషువాకి అల్లుడు. ఆయన కూతురు హేమలత లవణం ఆ కుటుంబ వివాదాల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. 1969లో జాషువాకి పక్షవాతం వచ్చింది. 6 అడుగుల మనిషి మంచం పాలయ్యాడు. ఆయన త్వరలోనే కోలుకొని తిరిగారు, మాట్లాడారు, పద్యాలు చదవగలిగారు. కానీ మరుసటి సంవత్సరం మరలా వచ్చిన పక్షవాతం ఆయన్ని పూర్తిగా మంచానికే పరిమితం చేసింది. సైగలతో చెప్పాల్సిన పరిస్థితి. ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కళ్ళెదుట కుటుంబ వారసులు ఆస్తి కోసం పోట్లాడుకోవటం జాషువాను బాధించింది. ఆయన కంటతడి పెట్టుకోవడం తప్పించి నోరు విప్పి చేయలేని నిస్సహాయ స్థితి. ఆస్తి పంపకం వివాదం మూలంగా జాషువా బతికుండగానే ఆయన ఇంట్లోకి పిల్లలు, అల్లుడు అడుగు పెట్టడానికి వీలు లేకుండా పోలీసుల కాపలా ఏర్పాటు చేశారు. అప్పటి జిల్లా ఎస్పీ జాషువాని అవమానించారని పిల్లలు ఆరోపిస్తే తన భర్తను పిల్లల దాడి నుండి కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన భార్య విమలమ్మ వివరణ ఇచ్చారు. ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకునేందుకు ఆరోగ్యం సహకరించలేదు. విచారకర పరిస్థితుల్లో చివరికి జూలై 24, 1971న గుర్రం జాషువా ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. కానీ ఆయన మరణ వార్తను 12 గంటల వరకు బయట ప్రపంచానికి తెలియనీయలేదు. అంతిమ యాత్రలో పిల్లలెవరూ పాల్గొనడానికి వీలు లేదన్న ఆయన భార్య విమలమ్మ మాటలకు పోలీసులు పహారా కాశారు. అలా ప్రజాకవి జాషువా అంతిమ యాత్ర అయిన వాళ్ళు లేకుండా సాగింది. సమాజం తనని చిన్న చూపు చూసిందని, దూరంగా నెట్టిందని బాధపడిన గుర్రం జాషువాని చివరి దశలో కుటుంబ సభ్యులు దూరం చేశారు. రెండవ పెళ్లి చేసుకోవటం పిల్లలకు జాషువాకు మధ్య ఎడం పెరిగిందంటారు. దానికి తోడు ఆస్తి వివాదాలతో జాషువా జీవితం ముగిసింది. చూశారు కదండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జిఆర్టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.